నమస్కారం. కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లంటే ముచ్చటైన ముగ్గులతో, పచ్చని తోరణాలతో ముంగిళ్లు మురిసిన వేళ ఆకాశమంత పందిరిలో వేద మంత్రాల నడుమ మేడ తాళాల మధ్య కన్నుల పండుగగా వీణుల విందుగా జరిగే వేడుక. ఒక దివ్యమైన ముహూర్తాన మూడు ముళ్ల బంధంతో రెండు మనసులను ముడివేసే మంత్రం వివాహం. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత ఈ మ్యాట్రిమోనీకి దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీకు వివాహపరంగా ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే జ్యోతి గారు. నమస్కారం అమ్మా. జ్యోతి గారు, ముందుగా సేవా కార్యక్రమాల గురించి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మనము ఈ శరన్నవరాత్రులు అయిపోగానే మంగళవారం రోజున మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నాం. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నంత మాత్రాన ఇటు అబ్బాయిలకై ఉండొచ్చు, అమ్మాయిలకై ఉండొచ్చు, వివాహ యోగ్యత అనేది త్వరగా సిద్ధిస్తుంది. కాత్యాయని మాత అంటేనే ఎవరు? ఎప్పుడెప్పుడు తన భర్త పక్కకి చేరుకుందామా అని చూసేటటువంటి తల్లి. కాబట్టి ఈ వ్రతాన్ని చేసినట్లయితే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారు త్వరగా వారి జీవిత భాగస్వామి పక్కకి చేరడమే కాకుండా వారి దాంపత్య జీవితం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కుజదోషం కూడా ఏవైనా జాతకంలో ఉంటే కనుక అది కూడా నివారింపబడుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనం కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామమ్మా. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా రజోదోషం పోగొట్టుకోవటానికి చేసేటటువంటి వ్రతమైనప్పటికీ కూడా స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పిదాలకి ఇది ప్రాయశ్చిత్తం అని చెప్పవచ్చు. ఈ లక్షవర్తి నోము 55 సంవత్సరాలు పైబడినటువంటి స్త్రీలు, ఇతరత్ర ఆరోగ్య కారణాల చేత గర్భసంచి తీసివేయబడినటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కాబట్టి దీని యందు ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేయవచ్చు. పైగా ఈ లక్షవర్తి నోము అనేసరికి ఇది మనం ఒక్కళ్ళము నిర్వహించటము, నిభాయించటం అంటే కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి పనే. చాలా వ్యయము మరియు ప్రయాసతో కూడుకున్నటువంటి వ్రతము ఈ లక్షవర్తి నోము. మన ఆడపడుచులందరి కోసము కూడా ప్రయాస అంతా మేము స్వీకరించి అతి తక్కువ వ్యయంతో ఈ లక్షవర్తి నోముని మన ఆడపడుచుల ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలను పొందాలన్నటువంటి ఉద్దేశంతో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే మనకి వివాహమైనటువంటి కొత్తల్లో ఎన్నో రకాలైనటువంటి సందేహాలుంటూ ఉంటాయి. ఇటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారిద్దరూ కూడా సర్దుకుపోయి సహజీవనం గడపడానికి కొంత సమయం పడుతుంది. ఈ పట్టేటటువంటి సమయంలోనే వారిద్దరి మధ్య కూడా పొరపచ్చాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక సందేహాలు ఉండి మేము ఎలా సర్దుకుపోగలుగుతామన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి ఫోన్ చేయవచ్చు. అభ్యంతరం లేదు అనుకుంటే లైవ్ లో కూడా సంప్రదించవచ్చమ్మా. ఓకే అమ్మా, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే రామారావు గారు. చెప్పండి, వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా అబ్బాయి. అబ్బాయి పేరు? అర్నాథ్. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్కారం అండి రామారావు గారు. అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి. 13/10/79. 79. మీరు ఏ కులానికి చెందిన వారండి? వైశాఖ్. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? ఎంపీ డిపిటి చేసి ఇప్పుడు ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళానండి. అంటే అక్కడ ఉద్యోగం ఏమన్నా చేస్తున్నారా? ఉద్యోగం అంటే ఎడ్యుకేషన్ వీసా మీరు వెళ్ళి అక్కడ H1 రాక అక్కడ ఉండవాడు. H1 కోసం వెయిటింగ్, మ్యారేజ్ కోసం. అక్కడ స్టైఫండ్ ఏమన్నా ఉందా మరి? వస్తుందండి కొన్ని, అంటే ఇన్ని గంటలని చేయొచ్చండి. సరేనమ్మా. మీకు ఇప్పుడు మీకు కాబోయే చెప్పండి. హలో, చెప్పమా, ఎప్పుడు అవుతుంది మ్యారేజ్ ఏంటి అనేది? సరే, మీరు ఇప్పుడు మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అలా బీటెక్ గానీ ఎంఎస్సీ గానీ చదివితే వైశాఖ్ కదా. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే అమ్మా, మీరు అలాగే పురోహితులకు కూడా సంబంధాలు చూస్తూ ఉన్నారు, వాటి గురించి తెలియదు. తప్పకుండానమ్మా. మన సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము, ఎవరికైనా భార్యాభర్తల మధ్య వాళ్ళు సర్దుకుపోవటంలో ఏదైనా సందేహం ఉంటే కనుక వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేయవచ్చు. లేని పక్షంలో మనల్ని లైవ్ లో కూడా సంప్రదించవచ్చు.
అలా కాకుండా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కొన్ని సందేహాలు ఉంటాయి. వివాహంలో మనకి ఇన్ని రకాల క్రతువులు ఉన్నాయి, ఏదో తూతూ మంత్రంగా కాకుండా మనకి అబ్బాయికి అమ్మాయికి వివాహం చేసేటప్పుడు ఇంతమంది బంధువర్గాన్ని ఎందుకు పిలుస్తాము, అనేక రకాలైనటువంటి క్రతువులు ఎందుకు ఉన్నాయన్నటువంటి సందేహం కలుగుతుంది. మరి ఇలాంటి వాటికి కూడా ఏదైనా సందేహం ఉన్నట్టయితే మనల్ని లైవ్ లోనూ సంప్రదించవచ్చు. అలాగే స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి వారు కనుక్కున్నట్లయితే మనం తర్వాత వీళ్ళు ఇలా ఫలానా వాళ్ళు కనుక్కున్నారండి, వారి కోసం ఇది చెప్తున్నామని మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అలాగే మన సనాతన ధర్మాన్ని నిలుపుకోవటం అన్నది ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఎవరి బాధ్యత కాదు, ఇది నా బాధ్యత కాదు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు, మనందరం కూడా సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టే బొట్టు పెట్టుకుంటున్నాం. పైగా మనం సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టే ఇప్పటికీ కూడా మన పెద్దలు ఇచ్చినటువంటి ఆచార వ్యవహారాలని పాటిస్తూ ఆ కట్టుబొట్టుని మనము అవలంబిస్తూ ఉన్నాము. మరి అలాంటిది మన సనాతన ధర్మం నిలబడాలంటే మనకి పురోహితులు కూడా చాలా ముఖ్యమైనటువంటి వారు. ఈ అర్చకులు, ఘనపాఠీలు, పురోహితులు లేకపోతే ఒక రకంగా మన సనాతన ధర్మం కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. అలాగే మన సృష్టి ధర్మం కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జ్యోతి మ్యాట్రిమోనీ వారు గత 9 నెలలుగా ఎవరైతే అమ్మాయిలు అర్చకుల్ని, పురోహితుల్ని, ఘనపాఠీల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా ఉచితంగా సేవలు అందజేస్తున్నాం. వారికి వారి అమ్మాయిని ఇవ్వటము అర్చకులకి, పురోహితులకి, ఘనపాఠీలకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, వారికి ఎవరైనా తెలిసిన వారు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నప్పుడు మన ఇంట్లో లేరు కదా అని కొట్టిపారేయకుండా, అయ్యో మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో కూడా మనం కూడా మన వంతుగా చెయ్యి వేద్దాము అన్నటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క చేయూతని అందచేస్తూ ఈ జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు ఏదైతే కంకణం కట్టుకున్నారో పురోహితులకి, అర్చకులకి, ఘనపాఠీలకి వివాహం చేయాలని, దాన్ని చక్కగా వాళ్ళు కూడా పూర్తిగా నెరవేరేటట్టు చూస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మరి అర్చకులు వీళ్ళు కూడా మాకు వృత్తి ధర్మంలో ఉంటే వివాహాలు కావట్లేదు, మేము కూడా చక్కగా వివాహం చేసుకోవాలంటే ఇవన్నీ వదిలేసి మేము కూడా ఉద్యోగాన్వేషణలో పడతామంటే వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తాయి, చక్కగా ఉద్యోగాలు వస్తాయి. కానీ మనకి మంచి చేయించాలన్నా, ఒక వ్రతం చేయించాలన్నా, వివాహం చేయించాలన్నా, అలాగే ఒక రకంగా మంచి వ్రతాలు చేయించాలన్నప్పటికీ, యజ్ఞ యాగాది హోమాది క్రతువులు చేయించాలన్నప్పటికీ కూడా వారు అంతే ముఖ్యం కదా. మరి వేదం చదువుకున్నటువంటి వాళ్ళని మనం మొన్న ఆషాఢ మాసము, శ్రావణ మాసాల్లో మనం చక్కగా వారిని సత్కరించుకున్నాము. మరి కనుక వాళ్ళందరూ కూడా అయ్యో మాకెందుకులే వివాహాలు కావట్లేదు అంటూ వాళ్ళందరూ వారి వృత్తి ధర్మాన్ని వదిలేస్తే కనుక సనాతన ధర్మం కుంటుపడుతుంది. కాబట్టి మనందరం తలో చెయ్యి వేసి ఎందుకు వీరిని వివాహం చేసుకోకూడదు. ఒక ఉద్యోగి ఎంతైతే సంపాదిస్తాడో చాలా తక్కువ సమయం కష్టపడి అర్చకులు, ఘనపాఠీలు, పురోహితులు వారి దగ్గర విద్య ఉంటే కనుక తక్కువ సమయంలో అతి పెద్ద మొత్తాన్ని వారు సంపాదిస్తున్నారు. ఇది గమనించి ప్రతి ఒక్కరూ కూడా వారి అమ్మాయిని వీరికి కూడా ఇవ్వడానికి సిద్ధపడితే కనుక చక్కగా మనం కూడా మన సనాతన ధర్మాన్ని నిలుపుకోవటంలో మన వంతు చెయ్యి వేసిన వాళ్ళు అవుతామండి. కాబట్టి ఇది గమనించి ప్రతి ఒక్కరూ కూడా వారి చేయూతను అందజేస్తారని అనుకుంటున్నాము. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. నమస్తే వీరాంజనేయులు గారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా పాప అండి. పాప పేరు? పాప పేరు బనిశ్రీ అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. మీ అమ్మాయి పుట్టిన తేదీ చెప్పండి సార్. పుట్టిన తేదీ అండి 13వ తారీఖు. చెప్పండి మేడం, 13వ తారీఖు జులై నెల 1991. 91. మీరు ఏ కులానికి చెందిన వారండి? గౌడ. ఏ కులమమ్మా? గౌడ. గౌడాలు. ఏం చదువుకుందండి అమ్మాయి? ఎంఎస్సి ఫిజిక్స్ అండి. ఏదైనా ఉద్యోగం చేస్తుందా? ఎంఎస్సి ఫిజిక్స్ అంటే అండి ప్రస్తుతానికి కోచింగ్ తీసుకుని కోచింగ్ లో ఉందండి. మీకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? ఎలా అంటే మా అమ్మాయి సరిపడా విధంగా అంటే మాకు సరిపడా ఎడ్యుకేషన్. అంటే ఒక ఉద్యోగస్తులనే చూస్తున్నారా, వ్యాపారస్తులైనా పర్లేదా? మా చాలండి, వ్యాపారం చాలండి. సరే అండి, మీరు ఏం చేస్తారంటే మీ అమ్మాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మేము మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, అలాగే ప్యాకేజెస్ గురించి కూడా తెలియజేయండి. తప్పకుండానమ్మా. మన హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, జ్యోతి మ్యాట్రిమోనీకి అయి ఉండొచ్చు,
అనేక రకాలైనటువంటి ప్యాకేజీలు ఉన్నాయండి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్ ఉందండి. దీంతో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని ఒక రకమైనటువంటి ప్యాకేజ్. ఈ ఇన్స్టెంట్ ప్యాకేజ్ లో ఏంటి, అటుపక్క ఇటుపక్క అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున మనమే మాట్లాడుతూ అతి శీఘ్రగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఉదాహరణకు చూడండి, ఇట్లా పురోహితులు ఉన్నారు, అర్చకులు ఉన్నారు, ఘనపాటీలు ఉన్నారు. వీరందరికీ కూడా వారికై వారు మాట్లాడుకుంటే వివాహం త్వరగా కుదరదేమో. అదే మేం కనుక మధ్యవర్తిత్వపు బాధ్యతలు పూర్తిగా మేమే స్వీకరించి కనుక మాట్లాడామనుకోండి, అలాంటి వారికి త్వరగా వివాహాలు కుదురుతాయి. దీంతో పాటుగా డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి, ఎందుకంటే డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి వివాహం కుదర్చడం అంటే ఈ కాలంలో కత్తి మీద సాము లాంటిదే. కాబట్టి డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకి, అలాగే వయసు పైబడినటువంటి అబ్బాయిలకి, ఎందుకంటే మనకి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం ఏ వయసుకి జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసుకి జరగాలి అని. అలా ఆ వయసుకి మనం వివాహాలు చేయకుండా ఏ కారణం చేతైనా కాలాతీతం అయిపోతే అలా వయసు పైబడ్డటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి దీంతో పాటుగా ద్వితీయ వివాహము, భార్య కానీ భర్త కానీ చనిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇతరత్రా కారణాల చేత విడాకులు తీసుకుని ఉండవచ్చు. వీళ్ళందరికీ కూడా ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ అన్నది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే మామూలు వయసు ఉన్న వాళ్ళకంటే కూడా వీరికి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ లో మేము చాలా వరకు వివాహాలు అతి త్వరగా కుదురుస్తాము. ఇవి ఎంతో చక్కగా ఆదరణ పొందుతూ అందరూ కూడా ఆశిస్తున్నటువంటి, అందరూ కూడా ఎక్కువగా మక్కువ చూపుతున్నటువంటి ప్యాకేజ్ ఈ ఇన్స్టెంట్ ప్యాకేజ్. అలాగే దీనికంటే కూడా కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనము ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చమ్మా. ఓకే అమ్మా, అలాగే వివాహం సంబంధం చూసేటప్పుడు ముందు అబ్బాయికి చూస్తే మంచిదా, లేకపోతే అమ్మాయి నుంచి మొదలు పెట్టడం మంచిదంటారు? అసలు నిజానికైతే ఇప్పుడు మనము అమ్మాయి తండ్రి మాట్లాడాలి అని అంటే ఇప్పుడు అది కూడా మారిపోయింది అనుకోండి. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామంటే మనం విదేశాల్లో ఉన్నటువంటి వన్నీ కూడా ఆచార వ్యవహారాన్ని మనం దిగుమతి చేసుకుంటూ దాన్ని మనం ఆచారంగా మన జీన్స్ లో, అంటే మన రక్తంలో జీర్ణించుకుపోయినటువంటి విషయంగా మనం భావన చేస్తే ఏం చేస్తున్నాము, మన ధర్మాలన్నీ కూడా ఒక పక్కకు పెట్టేసేస్తున్నాము. అయ్యో మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, వివాహము అనేసరికి వెతకాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే నిజానికి ఇప్పుడు ఆడపిల్ల తండ్రి వెతుకుతున్నాడే కానీ ఇప్పుడు అంటే ఒక 8 సంవత్సరాల పూర్వం వరకు ఆడపిల్ల తండ్రి వెతికేవాడు. కానీ మనకి నిజానికి శాస్త్రం ఏం చెప్తుంది, అబ్బాయి తండ్రి వెతుక్కోవాలి. ఎందుకు, తన ఇంటికి తెచ్చుకుంటున్నాడు కోడల్ని. మనం వివాహం చేశామనుకోండి, మన అమ్మాయిని వివాహం చేసి వాళ్ళ ఇంటికి పంపించేస్తాము. వాళ్ళ ఇంటికి పంపించేస్తాం కాబట్టి అది పెద్ద బాధ్యతే అయినప్పటికీ కూడా అసలు వెతకాల్సినటువంటి బాధ్యత ఎవరిది, అబ్బాయి తండ్రిది. తన ఇంటి యొక్క పరువు ప్రతిష్టలు కానీ, తన ఇంటి యొక్క గౌరవం కానీ తర్వాత నిలబడేది ఎవరి వల్ల, ఆ ఇంటికి వచ్చినటువంటి కోడలి వల్లే నిలబడతాయి. నిజానికి వివాహమైనటువంటి కొత్తల్లో మన ఇంటికి వచ్చినటువంటి కోడలు ప్రతి ఒక్కరితో కూడా ఆప్యాయతగా, ప్రేమగా, గౌరవంగా ఉందనుకోండి, ప్రతి ఒక్కరూ ఏమడుగుతారు, అమ్మ మీ పుట్టింటి పేరేంటి అని, చక్కటి కోడలు వచ్చింది అని వేనోళ్ళ పొగుడుతారా పొగడరా? అంటే ఏంటి, ఆడపిల్ల యొక్క సక్రమమైనటువంటి ప్రవర్తన వల్ల ఇటు పుట్టింటిని ఉద్ధరిస్తుంది, ఇటు అత్తింటిని కూడా ఉద్ధరిస్తుంది. ఎలా అయితే సీతమ్మ తల్లి ఇటు ఇక్ష్వాకు వంశాన్ని అలాగే విదేహ వంశాన్ని ఉద్ధరించిందో, ఆడపిల్ల తన సక్రమమైనటువంటి ప్రవర్తన వల్ల ఇరు వంశాలని ఉద్ధరిస్తుంది. మరి మగపిల్లాడి వైపు నుంచే మనము వెతకడానికి కూడా కారణం ఏంటి, ఇక ఆ ఇంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా వచ్చేటటువంటి అమ్మాయి మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనము అబ్బాయి వైపు నుంచి వెతకటం మొదలెడతాం. ఉదాహరణకి చూడండి, మనం రామాయణాన్నే తీసుకున్నామనుకోండి, మనం ప్రతిదానికి కూడా రామాయణంలో ఉన్నటువంటి చిన్న విషయాన్ని కూడా మనం ఉదాహరణగా తీసుకుంటాం. కారణం ఏంటి అంటే అసలు రామాయణం వచ్చిందే ఒక మానవుడి యొక్క మనుగడ ఎలా ఉండాలో, మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలియచేయటానికి వచ్చింది. కాబట్టి రామాయణంలో కూడా చూడండి, విశ్వామిత్రుల వారు ఆ సభకి విచ్చేసి రామలక్ష్మణుల్ని తీసుకెళ్లే ముందు దశరథ మహారాజు గారు తన మంత్రవర్యులతో ఇదే విషయాన్ని చర్చిస్తూ ఉంటారు. మా కాలర్ తీసుకొని తర్వాత మళ్ళీ మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి మాణిక్యం గారు. నమస్తే అండి. చెప్పండి, వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా అబ్బాయి ఉన్నాడండి. అబ్బాయి పేరు? సతీష్ అండి. ఓకే అండి, జ్యోతి గారితో మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి. అమ్మా నమస్కారం. మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి అమ్మా మాణిక్యం గారు. 11/6/1984 అండి. 84. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? వైశ్వేస్ అండి.
ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? బీకాం అండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారమ్మా? గుంటూరులో చేస్తున్నారండి. ఎంత వస్తుంది జీతం అబ్బాయికి? 14,000 వస్తుందండి. ఎల్ఐసి ఏజెంట్ కూడా తీసుకున్నారండి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? బీకాం చదువుకున్న అమ్మాయి కావాలని ఉందండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. తప్పకుండా మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. అలాగే మరొక కాలర్ కూడా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే సరోజ గారు. ఓకే అండి. హలో హలో. సరోజ గారు చెప్పండి. చెప్పండి, ఈ వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? అదే మా అబ్బాయి ఉన్నాడండి, 37 ఏళ్ళు. అబ్బాయి పేరు? కిషోర్. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. హలో సరోజ గారు. చెప్పండి. అమ్మా మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. 79 ఫిబ్రవరి అండి. 79 ఫిబ్రవరి. ఏ తారీఖున పుట్టారమ్మా? 20 అండి. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? మేము అయ్యర్ అండి, తమిళియన్స్. తమిళియన్స్. ఓకే, అంటే ఇప్పుడు మీకు తమిళియన్స్ చూస్తున్నారా, మన తెలుగు వాళ్ళైనా పర్లేదు? తెలుగైనా పర్వాలేదు, అంటే మేము పుట్టి పెరగడం అంతా ఇక్కడే, మా పూర్వీకులు అనమాట. మీ భాష చూస్తుంటే అలా అనిపించట్లేదు, చక్కగా తెలుగు బాగా మాట్లాడుతున్నారు. అదే మేము చదవడం అంతా ఇక్కడే చదివండి, అలా మా అబ్బాయి కూడా ఇక్కడే తెలుగు మీడియమే. మీ అబ్బాయి ఏం చదువుకున్నారమ్మా? బీకాం చదువుకున్నాడండి. ఓకే, ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? బోయిన్పల్లిలోనండి, సెన్ఫిక్స్ లో లిమిటెడ్ కంపెనీ. 20,000 వరకు జీతం వస్తుందండి. మీ కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? ఎలా అయినా ఇల్లు మనది, ఇది చేసి అదే మనం అంతా ఎలా ఉన్నాం అలాగా ఇంటిని బాగా చూసుకోవాలి. వాళ్ళు ఎంత తెస్తే ఆ జీతంలో గడుపుకుంటూ రావాలి. అదే అదే అండి. బాగా చెప్పారండి. అందుకని అంటే ఈ కాలం పిల్లలంతా చాలా ఎక్కువగా అడుగుతున్నారు కదా, లక్షల్లో జీతాలు అది కావాలంటున్నారు. కానీ అమ్మాయి తల్లికే కావాలి, అంత జీతం ఉన్న అబ్బాయి అయితేనే నేను చూస్తాను, అమ్మాయి తల్లి అంటుంది. కరెక్టే అండి, కానీ అంత అందరూ అలాగా కుదరదు కదండి. కొంతమంది ఇప్పుడు ఈ చిన్న జీతాలు వాళ్ళందరూ ఎక్కడ పోతారు చెప్పండి, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలి కదా. దానికి తగ్గట్టు మీరు చూడండి. తెలుగు బ్రాహ్మిన్స్ అయినా పర్వాలేదు. సరే అమ్మా, మీ గోత్రం ఏంటమ్మా? వాదుల గోత్రం అండి. వాదుల గోత్రం, జ్యేష్ఠ నక్షత్రం అండి. అంటే అబ్బాయికి వివాహం ఆలస్యం అవడానికి కారణమమ్మా? అంటే ఆలస్యం అవడానికి కారణం ఏంటి? ఇదే అండి సంగతి. అంటే ఎక్కువ చదువుకోలేదు, బీకాం చదువుకున్నాడు. ముందేమో 10,000 జీతం వరకు ఉండేది, ఇప్పుడు 20,000 వరకు వచ్చాడు. ఇదే కారణం అండి. సరే అమ్మా, తప్పకుండా మనం ప్రయత్నం చేద్దామమ్మా. మీరేం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తప్పకుండా మా వంతు సాయం మేము మీకు అందజేస్తామమ్మా. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, పద్మ గారు. హలో, పద్మ గారు మాట్లాడుతానండి. పద్మ గారు చెప్పండి, ఈ వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా తమ్ముడు ఉన్నాడండి. మీ తమ్ముడు పేరు? వెంకటేష్ అండి. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. పద్మ గారు, మీ తమ్ముడు పేరు వెంకటేష్ అన్నారు, పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. నవంబర్ 28, 79 అండి. మీరు ఏ కులానికి చెందిన వారు? తెలంగాణ అండి. పెద్ద కాపులు అంటారు కదండి. అవునవును. ఏం చదువుకున్నారండి మీ తమ్ముడు? బాబు డిగ్రీ అయ్యిందండి, బిజినెస్ చేస్తున్నాడండి. డాడీ బిజినెస్ చేస్తున్నారండి, నర్సీపట్నం అండి. ఎంత ఆదాయం ఉంటుందమ్మా? 1,00,000 రూపాయల దాకా ఉంటుందండి. ఫైనాన్స్, బిజినెస్ అని చేస్తున్నారండి. ప్రాపర్టీ అయితే 2-3 కోట్ల అలా ఉంటుందండి. మీ ఇంటికి కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? అంటే మామూలుగా చదువుకునే అమ్మాయి చాలని, పెద్ద తమ్ముడు డిగ్రీ కదా, ఇంటర్మీడియట్ అలా ఉంటే చాలు అనుకుంటున్నామండి. కొంచెం అమ్మాయి బాగుండాలి, అదే హైట్ అండి, బాబు తగ్గట్టు అమ్మాయి ఉండాలని చూస్తున్నాం అండి. ఎంత అంటారు మీ తమ్ముడు హైట్? 6 ఉంటారండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ తమ్ముడికి సంబంధించినటువంటి పూర్తి వివరాన్ని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మేము మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అమ్మా, అలాగే మీరు వివాహం గురించి చెప్తూ ఉన్నారు. మరి విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తిని యాగ సంరక్షణార్థం తీసుకెళ్లే ముందు దశరథ మహారాజు గారు సభలో కూర్చొని ఉండి చర్చిస్తున్నటువంటి విషయం ఇదే. తన యొక్క మంత్రులని, సామంతులని పిలిపించి దశరథ మహారాజు గారు ఇదే విషయం పైన చర్చిస్తూ ఉన్నారు. నేను ఇక వృద్ధుడినైపోయాను,
నేను వృద్ధుణ్ణైపోయాను కాబట్టి ఇక రాజ్యభారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. కాబట్టి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. పట్టాభిషేకం అంటే ఏంటి? ఊరికినే పట్టాభిషేకం చెయ్యరు. పట్టాభిషేకం కావాలంటే వివాహానంతరమే పట్టాభిషేకం చేసుకునేటటువంటి అర్హత ఉంటుంది. కాబట్టి నేను రామచంద్రమూర్తికి వివాహం చేద్దామనుకుంటున్నాను. కాబట్టి రామచంద్రమూర్తికి తగినటువంటి గుణాలు అంటే ఎంతైతే మన పిల్లవాడు, ఇప్పుడు మన అబ్బాయి ఉన్నాడనుకోండి, మన అబ్బాయికి సంబంధం వెతికేటప్పుడు పిల్లవాడి యొక్క బలాలు మనకు తెలుస్తాయి, వాళ్ళలో ఉన్నటువంటి మంచితనము మనకి తెలుస్తుంది. అలా కాకుండా వాడిలో ఏవైనా అవలక్షణాలు ఉన్నాయనుకోండి, ఊరికినే చిరుబుర్రులాడుతూ ఉండేవాడో లేకపోతే ఊరికినే ముక్కు మీద కోపం ఉండేటటువంటి వాడో అయితే మనకి బలాలు తెలుస్తాయి, పిల్లలవి బలహీనతలు తెలుస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తాము, అలాంటి తత్వానికి తగినటువంటి అమ్మాయిని వెతుకుతాము. అందుకని దశరథ మహారాజు కూడా మన వంశానికి రామచంద్రమూర్తి యొక్క గుణగణాలకి సరిపోయినటువంటి అమ్మాయిని చూద్దామనుకుంటున్నాను, వివాహం చేద్దామనుకుంటున్నాను అని ముందుగా మొదలుపెట్టింది ఎవరు? దశరథ మహారాజు గారు మొదలు పెట్టారు. కాబట్టి ఏంటి, అబ్బాయి వైపు నుంచే మనము అమ్మాయిని వెతకటం ప్రారంభం చేయాలి. ఓకే అమ్మా. అలాగే రాజమండ్రి నుంచి లక్ష్మి గారు ఉన్నారు. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అండి. లక్ష్మి గారు చెప్పండి, వివాహానికి ఎవరున్నారు మీ దగ్గర? మా బాబాయ్. బాబు. బాబు పేరండి? సతీష్ అండి, మధు సతీష్. ఓకే అండి. జ్యోతి గారు ఉన్నారు, పూర్తి వివరాలు తెలియజేయండి. అమ్మా సతీష్ గారిది పుట్టిన తేదీ చెప్పండి అమ్మా. లక్ష్మి గారు 16/3/84. 84. మీరు ఏ కులానికి చెందిన వారమ్మా? బ్రాహ్మిన్స్ అండి. వైదికుల నియోగులమ్మా? వైదికులు. వైదికులు. వెళ్ళినాళ్ళ? అవునండి. గోత్రం అమ్మా? పరాశర గోత్రం. ఏం చదువుకున్నారు మీ అబ్బాయి? మా అబ్బాయి బిఎస్సి కంప్యూటర్స్ అండి. డిలైట్ లో పనిచేస్తున్నాడు. ఎంత ఆదాయం ఉంటుందమ్మా? 50,000 అండి. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? జస్ట్ ఒక నిమిషం అండి. మా బాబుకి మ్యారేజ్ అయ్యి 3 years అయిందండి. ఇప్పుడు విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాడు. కోర్టులో ఉంది. అమ్మ సరిగ్గా అర్థం కావట్లేదు. కోర్టులో నడుస్తుంది. 2 months లో అది వచ్చేస్తాయండి. లీగల్ గా వచ్చేస్తుందా? వచ్చేస్తుందండి. అంటే కారణం ఏంటమ్మా? అంటే ఇప్పుడు తెలుసుకోవచ్చు. అంటే వాళ్ళు లీగల్ గా ఇచ్చేటప్పుడు ఏమని మెన్షన్ చేస్తూ ఇస్తున్నారు? చిన్న కారణం, పిచ్చి కారణాలండి. నేను అది ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్, అంతకన్నా మించి ఏమీ లేదండి. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే 4 గంటలకు ఒకసారి మీరు ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేయండి అమ్మా, నేను వివరంగా మాట్లాడతాను. అలాగే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మన కార్యాలయ నెంబర్లకి అందచేయండి. మనం మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు అందచేద్దాము. ఓకే అండి. ప్యాకేజెస్ గురించి మరొకసారి తెలియజేయండి. తప్పకుండానమ్మా. మన దగ్గర మన జ్యోతి మ్యాట్రిమోనీలో ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ లో ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయండి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, వీటితో పాటుగా ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని ఇంకొక ప్యాకేజ్. ఇందులో ఏంటంటే మనం అటుపక్క ఇటుపక్క మనమే మాట్లాడుతూ అతి త్వరితగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ కోసమే ఎక్కువగా తల మొగ్గుతూ ఉన్నారు. ఎందుకు? పెద్దగా వారి యొక్క బాధ్యత ఉండదు తల్లిదండ్రులది కూడా. మేమేంటి, ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సరైనటువంటి సంబంధం ఏది అన్నది మేమే మొత్తం వెతుకుతాం. వెతికి ఈ రకంగా అన్ని రకాలుగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వయసు రీత్యా, ఎత్తు రీత్యా, గోత్రం రీత్యా అన్ని రకాలుగా సరిపోతోంది. కాబట్టి వీళ్ళు సూట్ అవుతారు అని మేమే మధ్యవర్తిత్వ బాధ్యతలన్నీ కూడా స్వీకరించి అటుపక్క ఇటుపక్క మాట్లాడుతూ అతి త్వరితగతిన వారికి వివాహం కుదిరేటట్టు చూస్తాము. కాబట్టి ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే అందరూ కూడా మక్కువ చూపిస్తున్నారమ్మా. దీనికంటే కొంత అడ్వాన్స్డ్ స్టేజ్ ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఓకే జ్యోతి గారు, మా కార్యక్రమానికి విచ్చేసి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన. నమస్తే.